ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని దగ్గర మేలు కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈరోజు దేవుడు మీతో మిమ్మల్ని ప్రేమించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. మేలు కోసం మనం ఎతుకుతాం. మేలు జరగాలి, నాకు మేలు జరగాలి, అన్ని కీడే జరుగుతూ ఉంది, నష్టమే జరుగుతూ ఉంది అని చాలా కుటుంబాలు వాపోతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లుగా మీరు దేవుని మాట విని అనుసరించి నడుచుకున్నట్లయితే, నా మాట విని మీరు అనుసరించి నడుచుకుంటే మీరు మేలు కలిగి అభివృద్ధి చెందుతారు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్మినట్లయితే దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు మనకు ఎప్పుడు మేలే చేస్తాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. చాలామంది దేవుని దగ్గర ఉండి, ఏం దేవుడేలండి, నాకు అన్ని నష్టాలే కీడులే జరుగుతున్నాయండి, ఏందో నా బ్రతుకు, నా జాతకంలండి, నా రాతలండి అని అంటూ ఉంటారు. నీ రాత అంతా బైబిల్లో రాశాడు దేవుడు. ఏం చేస్తే మేలు జరుగుతుందో, ఏం చేస్తే నష్టం జరుగుతుందో బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి ఈరోజు నువ్వు దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటే మేలు కలిగి అభివృద్ధి చెందుతావు అని చెప్తా ఉన్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే దేవుని మాట వినం, దేవుడు చెప్పింది చెయ్యం. దేవుడు చెప్పింది చేయకుండా ఈ లోకంలో మనుషులు చెప్పినవి అన్నీ చేస్తాం. కొంతమంది మనుషులు చెప్పినవి విని మోసపోతారు. కొంతమంది అదని చేసి అలసిపోతారు. చివరికి ఎవరి వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు, మా బ్రతికింతేలని నిరాశ నిస్పృహలుగా ఉంటారు. నీవు దేవుని నమ్మినట్లయితే నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, మంచి దేవుడు, మేలు చేసేవాడు, నిన్ను అభివృద్ధి పొందించేవాడు. దేవుడు ఏది చేసినా అది మన మేలుకే చేస్తాడు, కానీ మనం నష్టపోవాలని చేయడు. చూడండి, దేవుడు ఆయన మాట విని అనుసరించి నడుచుకుంటే కష్టకాలాల్లో, ఇబ్బంది సమయాలలో కొన్నిసార్లు మనం పొరపాట్లు వేసినా కూడా మనం దేవుని అడుగుజాడల్లో ఉన్నామన్న సంగతి దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, అరే నా బిడ్డకి మేలు చేయాలరా, ఈ బిడ్డను కాపాడాలరా అని అనుకుంటాడు. అబ్రహాము ఒకసారి ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తన భార్య శారా నా చెల్లెలని చెప్తాడు. ఆ రాజు శారమ్మని అక్కడ మరి దగ్గరకు తీసుకున్న సమయాలలో దేవుడు ఆ రాజుని గద్దిస్తే విషయాన్ని తెలుసుకొని, ఏమే ఒకనికి భార్య, ఏమే దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నన్ను మరి గద్దించాడు అని చెప్పి భయపడి అబ్రహామును పిలిచి, బైబిల్ అక్కడ చక్కని మాట, ఈమెను బట్టి అతడికి మేలు చేసెను అని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. శారమ్మను బట్టి అబ్రహాముకి మేలు కలిగింది. ఎలా శారమ్మను బట్టి మేలు కలిగింది ఆమెను బట్టి అని అంటే, ఆమె ఏమండి రాజు దగ్గరకు తీసి సుఖభోగాలు అనుభవించి, రాజుతో ఏమండి సుఖభోగాలు అనుభవించే సౌఖ్యాలు, అంత విలాసవంతమైనటువంటి కోరినంత ఫుడ్ కానీ, వస్త్రాలు కానీ, అలంకరణ కానీ, ధన సమృద్ధి కానీ, పడకలు కానీ, అంత సుఖంతో కూడినటువంటి సౌభాగ్యాలు దగ్గరకు వచ్చిన శారమ్మ తన దేవుడైన యెహోవాకు భయపడి తన భర్త విషయంలో తన ప్రతివతను, తన పరిశుద్ధతను కాపాడుకుంది. అందుకట్టి ఆమెను బట్టి అతడికి మేలు జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాముకి ఇక్కడ చాలా కష్టమైనటువంటి పరిస్థితులే, కానీ ఇతడు దేవుని మాట విని నడుచుకునేటటువంటి వ్యక్తి. ఇక్కడ చిన్న పొరపాటే జరిగింది, కానీ ఇతడు భక్తిపరుడు, దేవుని అనుసరించేవాడు. ఆమె అక్కడ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధతను కాపాడుకొని ఉంది. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఓ స్త్రీ, నిన్ను బట్టి నీ భర్తకు మేలు జరగాలి. ఓ తల్లిగా నిన్ను బట్టి నీ పిల్లలకు మేలు జరగాలి.
ఓ తల్లిగా నిన్ను బట్టి నీ కోడలకు మేలు జరగాలి, నీ అల్లుడికి నీ కుమారుడికి మేలు జరగాలి, ఒక అత్తగా నీ ఇంటి వారికి మేలు జరగాలి. ఓ స్త్రీ ఆమెను బట్టి హల్లెలూయా. చూస్తున్నారా, దేవుడి మాట వింటే దేవుని పరిశుద్ధతను, అంటే ఆమె పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే దేవుని మాట వినటం, ఆయన మాట వినటం, ఆయనకు లోబడటం. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలని. ఇంకో మాట చెప్తాను. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు, కొట్టబడి త్రోసివేయబడి చంపబడి అంత పరిస్థితిలోకి వెళ్ళాడు. గడిచిపోయింది, ఇంచుమించు 15 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. వాళ్ళ అన్నలు వచ్చారు. అన్నలు వచ్చిన తర్వాత యోసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు గుర్తుపట్టలేకపోయారు. తర్వాత యోసేపు దుఃఖాన్ని దాచుకోలేక, ప్రేమను దాచుకోలేక తన రూపాన్ని వాళ్ళకు చూయించుకొని కొట్టి గెంటేసి గుంటలో పడేసి అమ్ముకున్న మీ తమ్ముడిని యోసేపుని నేనే అని చెప్పేసి వాళ్ళకి బయలుపరుచుకుంటే వాళ్ళు చాలా భయపడ్డారు, బాధపడ్డారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఒక అధికారిగా ఉన్నాడు, మనల్ని ఏమన్నా చేస్తాడేమో అని, మనల్ని ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డారు. కానీ యోసేపు ఏమన్నాడంటే, నీకు మేలు చేయాలనే దేవుడు నన్ను ఆ పరిస్థితుల గుండా తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా నన్ను ఉంచాడు. కాబట్టి మీకు భయపడగాకండి, దేవుడు మీకు మేలు చేయాలని నన్ను ఈ స్థితిలోకి. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒక క్రైస్తవురాలుగా దేవుని బిడ్డగా నువ్వు ఒకవేళ ఎలాంటివి అనుభవిస్తూ ఉంటే అది నీ ఇంటికి మేలు జరగాలని దేవుడు అనుమతించాడేమో. దేవుడు నీకు మేలే చేస్తాడు. ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ శ్రమల్లో, ఈ పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడి పరిశుద్ధతను కాపాడుకొని విధేయులుగా ఉంటే అది మేలే జరుగుతుంది. అందుకే దేవుడు మంచివాడు, మనకు మేలే చేస్తాడని చూస్తాడు, కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో శారమ పరిశుద్ధతను బట్టి అబ్రహాముకు మేలు జరిగితే, అలాంటి పరిస్థితుల్లో యోసేపు పరిశుద్ధతను బట్టి తన జనానికి మేలు జరిగితే, మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్న స్థితిలో యేసయ్య నీకు మేలు చేయలేడా? నీ పరిస్థితులు మేలుగా మార్చలేడా? నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా చేయలేడా? నిన్ను అభివృద్ధి చేయలేడా? అయితే ఒక చిన్న మాట ఏంటంటే, నా యేసయ్య మాట నేను వింటున్నానా లేదా, అనుసరిస్తున్నానా లేదా, ఒక్కటి పరిశీలన చేసుకొని ప్రభుతో నీ సంబంధాన్ని పెంపొందింప చేసుకో. ఒక విధేయతలోకి రా, ఒక సమర్పణలోకి రా, ఆయన మాట వింటాననే ఒక మంచి తీర్మానంలోకి రా. ప్రభు నిన్ను మేలుతో అభివృద్ధి పరచును గాక. సర్వకృపానిధి యేసయ్య, నీ గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు. నువ్వు మేలు చేసే దేవుడు, ఆశించి ఎదురు చూస్తున్న నీ బిడ్డలకి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకి మేలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.